మేము ఇప్పుడు కంచిలో అవుతున్నాం, బంగారు బల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలో టీ తాగుదామని ఒక టీ షాప్ దగ్గర ఆగితే మాకు అక్కడనే చిన్న పార్క్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసాం. చాలా బాగుంది. నెక్స్ట్ మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. కాంచీపురంలో, తమిళనాడులో ఉన్న కాంచీపురంలో పార్ట్ 1 అయిపోయింది. ఇంకోసారి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధనుభుజ్ కాదు, మేమైతే వేరే అకౌంట్లో ఉన్నాం. ఇప్పుడు బ్లాగ్స్ విత్ హనీ అకౌంట్లో ఉన్నాం. ఇప్పుడు ఇతని అకౌంట్ తెలిసింది కదా, బ్లాగ్స్ విత్ హనీ. ఇప్పుడైతే మనం కాంచీపురంలో ప్రకాష్ సిల్క్స్ అండ్ శారీస్ కూడా ఉన్నాం. మేమైతే ఇప్పుడు తిరుపతి వెళ్ళాం. రెడ్డి భవన్ దగ్గర రూమ్ తీసుకున్నాం. ప్రతిసారి అక్కడనే తీసుకుంటాం మేము. అక్కడ మీకు క్యాంటీన్ కూడా ప్రొవైడ్ అవుతుంది. చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది. ఇంకా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది. మేమైతే ఇప్పుడు కొండ కింద ఉన్నాం. మా బస్ అయితే చెక్ చేస్తున్నారు ఏమైనా ప్లాస్టిక్ ఉన్నాయా లేదని. చూడండి. ఇంతందం దారి మళ్ళింద భూమిపైకి చేరుకున్నదా. మేము ఇప్పుడు దర్శనంకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాం, చూడండి. దర్శనం అయిపోయాక ఆ రోజైతే ప్రసాదం పెడుతుంటే మేము చూసాము. ఊరేగింపు. తిరుపతి కొండ నుంచి దిగుతుంటే మేము చాలా బ్యూటిఫుల్ వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజు రెడ్ మూన్ అయితే వచ్చింది. తిరుపతిలో రూమ్ తీసుకొని మేము నైట్ అంతా పడుకొని పొద్దున్నే వెళ్తుంటే అక్కడ తోట దగ్గరనే మ్యాంగోస్ తెంపి ఇక్కడ తోటలో
తోట బయట అమ్ముతున్నారు. చాలా బ్యూటిఫుల్గా అవుతున్నాయి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నారు చూడండి. మేము ఇంటికి వెళ్తున్నామని చాలా అప్సెట్లో ఉంటే మా చెల్లి అయితే డాన్స్ చేసి చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది మమ్మల్ని. మేమైతే ఫుల్ సాటిస్ఫై. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డాన్స్ చేస్తున్నాము, ఇంత బాగా చేసిందంటే నాన్ స్టాప్గా అసలు చేస్తూనే ఉంది. చూస్తున్నారు కదా.